ఈ వార్షిక బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రేర్ ఎర్త్ కారిడార్స్ని ప్రకటించారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఈ ప్రాంతాల్లో రేర్ ఎర్త్ కారిడార్స్ మీద ఫోకస్ చేయబోతున్నారు. ప్రపంచంలో మనం చూస్తే కనుక రేర్ ఎర్త్ మినరల్స్ మీద ఎక్కువగా దేశాలన్నీ కూడా చైనా మీద ఆధారపడతాయి. భారతదేశం కూడా లాస్ట్ ఇయర్ 45% చైనా నుంచి కొనుక్కొచ్చుకున్నది తనకు అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ని. ఇప్పుడు భారతదేశంలోనే రేర్ ఎర్త్ ఎక్స్ప్లోరేషన్ కోసం, రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎక్స్ప్లోరేషన్ కోసం మనం రేర్ ఎర్త్ కారిడార్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. ప్రత్యేకంగా తమిళనాడు, కేరళ, ఆంధ్ర, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో ఈ రేర్ ఎర్త్ కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నాం. జనరల్గా రేర్ ఎర్త్ మెటల్స్ అంటే రేర్గా దొరికాయని కాదు, బాగా దొరుకుతాయి, అబ్యుడెంట్గా దొరుకుతాయి. కానీ వాటి ప్రాసెసింగ్, మైనింగ్ చాలా కష్టమైన పని అనమాట. మనకు తెలుసు రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, మిలిటరీ ఎక్విప్మెంట్ ఇదే అదే అని కాదు, రకరకాల ప్రోడక్ట్స్లో వాడుతుంటారనమాట. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనేవి ఇప్పుడు చాలా చాలా ఫేమస్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనేవి చాలా ఎక్కువగా వాడుతున్నారు. రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి కొత్త టెక్నాలజీస్, ఎమర్జింగ్, మోడర్న్, అడ్వాన్స్ టెక్నాలజీస్కి బ్యాక్ బోన్ వంటివి అనమాట. రేర్ ఎర్త్ మెటల్స్ లేకపోతే ఈ టెక్నాలజీస్లో మనం ముందుకు వెళ్ళాం. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కథనం ప్రకారం చైనా కరెంట్లీ అకౌంట్స్ ఫర్ 61% ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్. చైనాలోనే 61% ఉన్నాయి. అండ్ ప్రొడక్షన్ అయితే 92% చైనా నుంచే జరుగుతుందన్నమాట. చైనా 61% రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్న ప్రొడక్షన్ మాత్రం 92%. అంటే చైనా రేర్ ఎర్త్ మెటల్స్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్, అవుట్పుట్ అనేది దానిలో అత్తాధిపత్యం సాధించిందని చెప్పుకోవచ్చు అనమాట. చాలా దేశాల నుంచి ఒత్తిడి వస్తున్న రేర్ ఎర్త్ మెటల్స్ మాత్రం ఇప్పుడు అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇండియా ఇలా చాలా దేశాలు చైనాని ఎక్స్పోర్ట్ చేయమని కోరుతున్నా చైనా చాలా లిమిటెడ్గా రేర్ ఎర్త్ మెటల్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి గ్రూప్ ఆఫ్ మెటల్స్, దానిలో 17 ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. ఈ 17 ఎలిమెంట్స్ అనేవి చాలా దేశాల్లో ఉన్న వాటిని మైన్ చేసి, ఎక్స్ప్లోర్ చేసి, ప్రాసెస్ చేయటం అంత సులభమైన పని అయితే కాదనమాట. భారతదేశానికి వస్తే మన వాళ్ళు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అని స్టార్ట్ చేశారు. ఈ మినరల్ మిషన్ ద్వారా మనం కూడా ప్రొడక్షన్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. ముఖ్యంగా నియోడీమియం, మనకు తెలుసు నియోడీమియం మ్యాగ్నెట్స్ కానీ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో. ఇండియా నియోడీమియం ఎక్స్ప్లోర్ చేసినా సరే వాటిని ప్రాసెస్ చేయడానికి, ఈ నియోడీమియం ఎలిమెంట్స్ని ప్రాసెస్ చేయడానికి జపాన్ పంపిస్తాం అనమాట. మన దగ్గర డొమెస్టిక్ ప్రాసెసింగ్ కేపబిలిటీ నియోడీమియంకి లేదనమాట. సో రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్ప్లోర్ చేయటం ఒక ఎత్తు అయితే వాటిని ప్రాసెసింగ్ చేయటం మరొక ఎత్తు అనమాట. మనం రేర్ ఎర్త్ మెటల్స్ యొక్క అటామిక్ నెంబర్స్ చూస్తే వాటిని బేసిక్గా 2 గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి లైట్ గ్రూప్, రెండోది హెవీ గ్రూప్ అనమాట. లైట్ గ్రూప్నే సిరియం గ్రూప్ అంటారు, హెవీ గ్రూప్నే ఇట్రియం గ్రూప్ అంటారనమాట. సో రేర్ ఎర్త్ మెటల్స్ని 2 గ్రూప్స్గా వాటి అటామిక్ నెంబర్ బట్టి డివైడ్ చేస్తారు. సో రేర్ ఎర్త్ మెటల్ని కంప్లీట్గా ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాసెసింగ్ చేయడం అనేది ఒక కాంప్లెక్స్, ఎక్స్పెన్సివ్ థింగ్ అనమాట. దానికి హై ఎండ్ టెక్నాలజీస్ కూడా అవసరం. ముఖ్యంగా దానిలో స్పెషలైజ్డ్ లేబర్ ఫోర్స్ కూడా అవసరం అనమాట. కాబట్టి ప్రపంచ దేశాలని రేర్ ఎర్త్ మెటల్స్ మీద దృష్టి పెడుతున్నాయి. అయితే చైనా మాత్రం నేను ఇవ్వను, నేను బ్యాన్ చేస్తున్నాను, నేను ఏ దేశానికి ఇవ్వనని చెప్పి పట్టుబట్టు కూర్చుంది. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలకు ఇవ్వకుండా చైనా చాలా వాటిని కట్టడి చేసింది. అంతేకాదు భారత్ కూడా కొన్ని రేర్ ఎర్త్ మెటల్స్ రాకుండా చైనా ప్రయత్నం చేస్తుంది.